ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లా సత్యస్ జర్నీ. ఎలా ఉన్నారండి అందరూ? కార్తీక మాసం అంటేనే శివునికి ప్రీతికరమైన మాసం. అందులో కార్తీక పౌర్ణమి నోము అత్యంత ముఖ్యమైనది. కానీ ఆనవాయితీ ప్రకారం కొంతమందికి మాత్రమే ఈ కార్తీక పౌర్ణమి నోము అనేది ఉంటుంది. కార్తీక నోము అనేది ఎవరింటి ఆనవాయితీ ప్రకారం కొందరైతే ఉదయం చేస్తారు, మరికొందరు సాయంత్రం చేస్తారు. అలాగే ఈ కార్తీక నోము కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే కాకుండా 3వ సోమవారం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మా ఆనవాయితీ ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు ఉదయమే ఈ నోము చేసుకుంటాం. మరి మేము ఎలా కార్తీక నోము చేసుకున్నాం, శివునికి ఏ నైవేద్యాలు పెట్టామో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ కార్తీక పౌర్ణమి నోముని కేదారేశ్వర వ్రతం లేదా కేదారేశ్వర నోము అని పిలుస్తాం. పూజను అలంకరించుకునే ముందు ఉత్తి నేలపై పీఠం అది పెట్టకూడదు కాబట్టి ముందుగా ఇక్కడ పసుపుతో నేల నాలికి దానిపైన వరిపిండితో ముగ్గులు వేసుకొని కుంకుమ పెట్టి అప్పుడు పీటను అలాగే వరిదుబ్బు రూపంలో ఉన్న గౌరీదేవిని అమర్చుకున్నాం. ముందుగా వరిదుబ్బు రూపంలో ఉన్న గౌరీదేవిని అలంకరించుకుందాం. దానికోసం మొదళ్ళు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న వరిదుబ్బుకి పసుపును రాసి చక్కగా కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. ఈ గౌరీదేవిని క్రిందన పెట్టకుండా ఒక తమలపాకపై పసుపు కుంకుమ వేసి ఆసనంగా కొంచెం బియ్యం వేయాలి. పీఠం పెట్టి దాని మీద ఫోటో పెట్టినప్పుడు కూడా మనం కొంచెం బియ్యం వేసి దానిపైన మాత్రమే ఫోటో పెట్టుకోవాలి. పీటను అమర్చుకున్నాక మొదటగా ఆదిదేవుడు గణపతిని పెట్టిన తర్వాతే మనం శివపార్వతుల ఫోటోని పెట్టాలి. ఇప్పుడు పీటకి ఇరువైపులా కూడా మామిడి కొమ్మలు, అలాగే మర్రి కొమ్మలు, ఉసిరి కొమ్మలు, అలాగే మర్రి ఊడలతో అలంకరించుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా మామయ్య గారు వాకింగ్ పార్క్ దగ్గర ఉండే చెరువు దగ్గర నుండి ఈ కలువ పూలు తెచ్చారండి. కాడలైతే చాలా పెద్దవిగా ఉంటాయి కదా, నేను కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. అలాగే శివపార్వతులకు పూలమాలతో పాటు పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాం. వరిదుబ్బు పైభాగానికి గంధం మరియు కుంకుమ బొట్లతో అలంకరించాలి. ఏ పూజలో అయినా సరే ఆదిదేవుడు గణపతి ముఖ్యం కదండి. ఎలాంటి విగ్రహం పెట్టినా సరే పసుపు గణపతిని అయితే చేయడం శుభదాయకం. గరికలు సమర్పించుకున్న తర్వాత గణపతికి ముందుగా తాంబూలం అమర్చుకోవాలి. ఇప్పుడు గౌరీదేవులను తెచ్చుకొని ఇలా పటం ముందు పెట్టుకోవాలి. ఇది కూడా ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 2 గౌరీదేవులు ఉంటాయి, కొంతమందికి ఒకటే ఉంటుందండి. అలాగే గౌరీదేవితో పాటు మారేడు పండు రూపంలో ఉన్న శివుని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు నైవేద్యాలను అరిటాకులో అమర్చుకుందాం. ఆకుని అలాగే నేలపైన వేయకూడదు. ముందుగా వరిపిండితో ముగ్గు వేసి దానిపైన ఆకు పెట్టుకోవాలి. మా ఇంట్లో కార్తీక నోముకి మేము చేసిన నైవేద్యాలు పరమాన్నం, గారెలు, మినప తీపి అట్టు, అలాగే తీపి పునుగులు, ఇంకా పెసరపప్పుతో చేసిన పెసల బూరెలు. పెసల బూరెలు అనేవి పెసరపప్పుతో అయినా పెసలతో అయినా చేసుకోవచ్చండి. మేమైతే పెసరపప్పుతో చేసాం. ఎలా చేసామో దాని తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. పెసరపప్పుని ఈ విధంగా ఒక 3 గంటలు నానబెట్టుకొని మిక్సీలో వేసి వాటర్ వేయకుండా కొంచెం కచ్చా పచ్చగా అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పును కలుపుకోవాలి. ఈ పెసరపప్పుని కుడుములుగా పెట్టి బూరెలు చేస్తామండి. దానికోసం ఈ విధంగా ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర కుడుము చేసే పాత్ర ఉంటే దానిలో అయినా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో ఒక్కొక్క దానిలో ఇలా ఫిల్ చేస్తూ ఇడ్లీ కుక్కర్లో తగినంత వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదండి, పెసరపప్పు కదా తొందరగా కుక్ అయిపోతుంది. మధ్యలో ఒకసారి తీసి చూస్తుండండి,
ఉడికిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ విధంగా వేలితో టచ్ చేసినప్పుడు బ్యాటర్ చేతికి అంటుకోకుండా వస్తే చక్కగా ఉడికినట్టే. ఇప్పుడు ఇది చల్లారేలోగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలను వేసుకొని కొబ్బరి తురుముని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి కూర మిశ్రమాన్ని ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయాయండి. ఇవి తీసి ఇందాక కొబ్బరి కూర చేసుకున్న మిక్సీ జార్లోనే కొంచెం ఇలా చేతితో చిదుముకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి చేత్తోనే ఈ విధంగా చేసుకోవచ్చు, బట్ మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే మనకి పొడి పొడిగా వస్తుంది. మిక్సీ పట్టుకునే ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కూర తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకంకి రెడీ చేసుకోవాలండి. 200 గ్రాముల పెసరపప్పుకి 250 గ్రాముల బెల్లం పడుతుంది. సో ఈ బెల్లాన్ని తిక్కగా ఉన్న కడాయిలోని కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం యాడ్ చేసి కొంచెం లేతపాకం వచ్చినంత వరకు తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లేతపాకం వచ్చిన బెల్లం మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకేసారి పాకం మొత్తం ఇందులో యాడ్ చేయొద్దండి. కొంచెం ఏమైనా ఎక్కువైపోతే పలుచగా వచ్చేసే అవకాశం ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బూరెలను చుట్టుకొని ఉంచుకోవాలి. బూరెలకు సోయి పెట్టడానికి మేము ఇక్కడ అట్ల మిశ్రమాన్ని వాడుతున్నామండి. ఇందులో కొంచెం పంచదార, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న బూరెని ఈ విధంగా అందులోకి డిప్ చేసి బాగా కాగిన నూనెలోకి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. సో చూసారుగా నైవేద్యాలన్నీ తయారు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎంచక్కా దేవుడి ముందు అలంకరించుకుందాం, వచ్చేయండి. నైవేద్యాలను అమర్చడం కోసం ఈ విధంగా అరిటాకు వేసి ముందుగా పసుపు, కుంకుమ, పువ్వుల్ని అమర్చుకోవాలి. ఇక్కడ మీరు చూస్తుంది నోముతాడు. దీనినే ఎల్లపట్టు దారం అని అంటారు. నోము నోచుకునేవారు నోమంతా అయిపోయిన తర్వాత ఈ ఎల్లపట్టు దారాన్ని చేతికి ధరిస్తారు. ఏ నోములో అయినా సరే మనం ఎన్ని నైవేద్యాలు వండి పెట్టినా సరే చలివిడి, వడపప్పు అలాగే పంచామృతం పెట్టడం కంపల్సరీ అండి. ఈ వడపప్పు చలివిడి పెట్టడం వల్ల చల్లదనం అంటారు, అంటే మంచి జరుగుతుందని అర్థం. శివపార్వతులతో పాటు గణపతికి కూడా చలివిడి, వడపప్పుని సమర్పించుకోవాలి. చూసారా పెసల బూరెలు ఎంత చక్కగా వచ్చాయో. ముందుగా పరమాన్నం ఆకు మీద వేసిన తర్వాత మనం వండుకున్న నైవేద్యాలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ కూడా అమర్చుకోవాలి. బూరెలు, గారెలు, చిట్టి బూరెలు ఇవన్నీ కూడా 5 వేస్తారండి. ఈ నైవేద్యాలతో పాటు పళ్ళు రకాలు అలాగే చెరుకు, ఎర్రదుంపను కూడా సమర్పించుకోవాలి. పసుపులో కొద్దిగా వాటర్ వేసుకొని 9 ఉండలుగా చేసి ఈ నోములో ఉంచాలండి. ఇది నోము అయిపోయిన తర్వాత అంటే ఆ మరుసటి రోజు, ఆ రోజు కాకుండా ఆ మరుసటి రోజు స్త్రీలు తమ పుస్తులకి అలాగే ముఖానికి రాసుకోవాలి. ఇంతటితో నోము కావాల్సిన అమరికంతా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేద్దాం రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న శివాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ నమః. సంకల్పం. ఏ నోము నోచుకున్నా అలాగే ఏ పూజ చేసినా ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. శుభ శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రావర్తమానస్య ఆద్య ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగ. సంకల్పం చెప్పుకొని మన మనసులో ఉన్న కోరికని స్వామివారికి చెప్తూ పూజని ప్రారంభించాలి. తర్వాత స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహించాలి. అంటే స్వామివారిని ఆహ్వానించి ఆసనం వేసి పుష్పగంధ అక్షంతలతో పూజ చేయాలి.
తర్వాత అష్టోత్తరం అలాగే అదంగ పూజ చేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్నాక కథను ప్రారంభించాలి. ప్రారంభం. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వర వ్రతమని గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందరు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సును. ఈ నోము నోచుకోవడం వల్ల సుఖశాంతులను పొందడమే కాకుండా పార్వతీదేవి ఈ వ్రతం చేయడం ద్వారానే శివుని శరీరంలో అర్ధభాగం పొందిందని చెబుతుంటారు. కాబట్టి మనం ఈ నోము నోచుకోవడం వల్ల దంపతుల మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుందని చెప్తుంటారు. సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఈశ్వర వ్రతమును నియమనిష్టములతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాయుధ్యము పొందుదురు. కేదారేశ్వర వ్రతం సమాప్తం. ఈ విధంగా వ్రత కథ పూర్తి చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామికి సమర్పించాలి. చివరిగా స్వామివారికి అమ్మవారికి హారతినివ్వాలి. ఈ విధంగా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత నోముతాడుకి ఒక మర్రి ఊడని కట్టి అది మనం చేతికి ధరించాలి. ఇది చేతికి కట్టుకున్న తర్వాత ఒక జాము నిద్ర చేసి మరుసటి రోజు విప్పేయాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఎక్కడా కూడా పడిపోకూడదు, ఎవరికి దొరకకూడదు అంటారు. సో చూసారు కదండి, కార్తీక పౌర్ణమి రోజు మా కేదారేశ్వర వ్రతం కార్తీక నోము ఎలా చేసుకున్నాము. మీలో ఎవరైనా ఈ వస్తున్న 3వ సోమవారం నోము చేసేవారుంటే వారికి ఏ విధంగా అయినా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేసాం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం, ఆశీర్వాదం మా అందరితో పాటు మీ అందరిపైన కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.